హలో స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనం ఇన్నేట్ అండ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ గురించి చూసాము, అలాగే ఇమ్యూనిటీ అంటే ఏంటో చూసాము. సో ఈ పర్టిక్యులర్ టాపిక్లో మనం సెల్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ గురించి చూద్దాం. సో మనకు ఆల్రెడీ తెలిసిందే, సెల్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ డబ్ల్యూబీసీ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, వాటిని మనం ల్యూకోసైట్స్ అని కూడా అంటాం. ఓకేనా? సో ఈ సెల్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇమ్యూన్ సిస్టంలో ఏ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, వాటి యొక్క స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఏంటి అనేది ఈ క్లాస్లో మనం చూద్దాం. ఓకేనా? అసలు ఆ ఇమ్యూన్ సిస్టమ్ సెల్స్ అనేవి ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తాయి, అది ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. సో అన్ని బ్లడ్ సెల్స్ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్. హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్ అంటే ఇక్కడ ఏంటి అంటే బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసే స్టెమ్ సెల్. ఇక్కడ స్టెమ్ సెల్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ సెల్ విచ్ కెన్ ప్రొడ్యూస్ దట్ ఇస్ సిమిలర్ ఫ్యామిలీ ఆఫ్ సెల్స్. అంటే ఒక స్టెమ్ సెల్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్ సెల్స్ అనేవి చాలా టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. టోటిపోటెంట్ స్టెమ్ సెల్ అంటారు. టోటిపోటెంట్ స్టెమ్ సెల్ అంటే ఒక కంప్లీట్ ఆర్గానిజంని ప్రొడ్యూస్ చేయగలిగే సెల్స్ని అన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయగలిగే స్టెమ్ సెల్ని మనం టోటిపోటెంట్ స్టెమ్ సెల్ అంటాం. కానీ ఇక్కడ హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్ ఇది మల్టీపోటెంట్ స్టెమ్ సెల్ అంట. మల్టీపోటెంట్ స్టెమ్ సెల్ అంటే మల్టిపుల్ టైప్ ఆఫ్ సెల్స్ని, అంటే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన మల్టిపుల్ టైప్ ఆఫ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఒకే ఫ్యామిలీ అంటే అన్నీ కూడా బ్లడ్కి సంబంధించినవి కాబట్టి అన్నీ కూడా బ్లడ్ సెల్స్. ఈవెన్ ఈ హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ నుంచే ప్లేట్లెట్స్ వస్తాయి, ఆర్బీసీ వస్తాయి, డబ్ల్యూబీసీ వస్తాయి. డబ్ల్యూబీసీ ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే అవి మనం అనుకుంటున్న ఇమ్యూన్ సిస్టంలో వర్క్ చేస్తాయి. ఓకేనా? అలాగే ఈ హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్కి సెల్ఫ్ రెన్యూవింగ్ కెపాసిటీ ఉందంట. అంటే ఏంటంట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే బోన్ మ్యారోలో మనకి హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ ఉంటాయి, అంతే కదా? బోన్ మ్యారో నుంచే కదా మనం బ్లడ్ సెల్స్ అన్నీ వస్తాయని చదువుకున్నాం లోవర్ క్లాసెస్లో. సో బోన్ మ్యారోలో మనకి హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ ఉంటాయంట. ఎన్ని ఉంటాయంట ఒక బోన్ మ్యారోలో అంటే 5×10⁴ హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అనేవి బోన్ మ్యారోలో ఉంటాయంట. వీటి కౌంట్ ఎప్పుడూ తగ్గదంట, కానీ ఎప్పుడూ తగ్గదు. అలాగే అవి కొత్త బ్లడ్ సెల్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయంట. సో వాటి నెంబర్ని అవి మెయింటైన్ చేసుకుంటూ, అంటే వాటిని అవి మళ్ళీ అగైన్ రెప్లికేట్ చేసుకుంటూ, అలాగే కావాల్సిన సెల్స్ని కూడా ప్రొడ్యూస్ చేయగలిగే సెల్స్ని మనం సెల్ఫ్ రెన్యూవింగ్ సెల్స్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో ఈ హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్కి సెల్ఫ్ రెన్యూవింగ్ కెపాసిటీ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్ అనేది 2 రకాలుగా వెళ్తుందంట. లింఫాయిడ్ ప్రోజెనిటర్ సెల్, అలాగే మైలాయిడ్ ప్రోజెనిటర్ లేదా ప్రీకర్సర్ అంటాం. ఏదన్నా ప్రైమరీ దాన్ని మనం ప్రీకర్సర్ అంటాం, దాని నుంచి ఒక డెరివేటివ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో లింఫాయిడ్ ప్రోజెనిటర్ జనరల్గా న్యాచురల్ కిల్లర్ సెల్స్ని, చూసారా? ఎన్కే అంటే ఇక్కడ న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేవి క్యాన్సర్స్ లేదా ట్యూమర్స్ ఇలాంటి వాటిని చంపడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని కూడా చంపడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే టీ సెల్ ప్రోజెనిటర్, టీ లింఫోసైట్స్ ప్రోజెనిటర్ అన్నమాట. ఈ టీ లింఫోసైట్ ప్రోజెనిటర్ తర్వాత టీ హెల్పర్ సెల్స్ అని, టీ సైటోటాక్సిక్ సెల్స్ అని మారతాయి. వాటి గురించి డీటెయిల్డ్గా చూద్దాం. అలాగే బీ సెల్ ప్రోజెనిటర్ వస్తుందంట. ఈ బీ సెల్ ప్రోజెనిటరే తర్వాత బీ లింఫోసైటిక్ సెల్స్ని ఇస్తుంది. ఓకేనా? ఆ తర్వాత డెండ్రైటిక్ సెల్స్ మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం కదా, ఫాగోసైటిక్ సెల్స్ లేదా మ్యాక్రోఫేజెస్ అంటున్నాం. సో అంటే ఏవైతే ఫాగోసైటోసిస్ మెకానిజంని చేస్తాయో, సో వాటిల్లోనే ఒక టైప్ ఏంటంటే డెండ్రైటిక్ సెల్స్. ఈ డెండ్రైటిక్ సెల్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం చూద్దాం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, లింఫాయిడ్ ప్రోజెనిటర్ నుంచి మనకి ఎన్కే సెల్స్, టీ లింఫోసైట్స్, బీ లింఫోసైట్స్, అలాగే డెండ్రైటిక్ సెల్స్ అనేవి వస్తున్నాయి. ఓకేనా? సో మైలాయిడ్ ప్రోజెనిటర్ నుంచి చూసారా, గ్రాన్యులోసైట్ మోనోసైట్ ప్రోజెనిటర్. సో గ్రాన్యులోసైట్ మోనోసైట్ ప్రోజెనిటర్ నుంచి మళ్ళీ మనకి న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ వస్తున్నాయన్నమాట. ఈ మోనోసైట్స్ తర్వాత టిష్యూ స్పెసిఫిక్ మ్యాక్రోఫేజెస్ కింద కన్వర్ట్ అవుతాయి. ఈ మ్యాక్రోఫేజెస్ మనకి ఫాగోసైటోసిస్ మెకానిజంలో హెల్ప్ చేస్తాయి. అలాగే ఇసినోఫిల్ ప్రోజెనిటర్ నుంచి ఇసినోఫిల్స్ వస్తాయి,
బేసోఫిల్ ప్రోజెనిటర్ నుంచి బేసోఫిల్స్ వస్తాయి. ఈ బేసోఫిల్సే ఫర్దర్గా అవసరమైనప్పుడు మాస్ట్ సెల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. నిన్న మనం ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్లో మనం చూసాం కదా, ఒక చోట టిష్యూ అనేది ఎనలార్జ్ అవుతుంది. ఆ టిష్యూ అనేది ఎనలార్జ్ అవ్వడం వలన ఎక్కువ బ్లడ్ సెల్స్ అనేవి, ఎక్కువ బ్లడ్ కాంపోనెంట్స్ అనేవి అక్కడికి రిక్రూట్ అయ్యి ఆ డ్యామేజ్ అయిన టిష్యూని రిపేర్ చేస్తాయి అన్నమాట. సో ఆ టిష్యూ అనేది ఎనలార్జ్ అవ్వడాన్నే వాసో డైలేషన్ అని చెప్పేసి అంటాం. సో ఈ వాసో డైలేషన్ అవ్వాలి అంటే మాస్ట్ సెల్స్ కొన్ని వాసో యాక్టివ్ కాంపౌండ్స్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఈ వాసో యాక్టివ్ కాంపౌండ్స్ వల్లనే ఆ బ్లడ్ వెసల్స్ అనేవి ఎనలార్జ్ అవ్వడం లేదా వాసో డైలేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. అలాగే మెగా క్యారియోసైట్స్ నుంచి ప్లేట్లెట్స్ వస్తాయంట. ఎరిథ్రాయిడ్ ప్రోజెనిటర్ సెల్స్ నుంచి ఆర్బీసీ సెల్స్ వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, మైలాయిడ్ ప్రోజెనిటర్ నుంచి న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, ప్లేట్లెట్స్, ఆర్బీసీ. చూసారా, అందుకే మల్టీ పొటెంట్ స్టెమ్ సెల్ అంటున్నాం హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్ని. సో అది ఒకే ఫ్యామిలీకి సంబంధించిన ఎన్ని రకాల సెల్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుందో. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం డీటెయిల్గా ఒక్కొక్క టైప్ ఆఫ్ సెల్ గురించి చూద్దాం. సో యూజువల్గా మోస్ట్ ఆఫ్ ది వైట్ బ్లడ్ సెల్స్ మల్టీ లోబడ్ న్యూక్లియస్ని కలిగి ఉంటాయంట. చూడండి, ఇది ఒక సెల్, వైట్ బ్లడ్ సెల్స్ మీకు చూస్తున్నారు కదా, ఎగ్జాంపుల్ న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్. చూసారా, న్యూట్రోఫిల్స్లో న్యూక్లియస్ అనేది ఎక్కువ లోబ్స్తో మేడప్ అయి ఉందంట. అంటే మల్టీ లోబ్డ్ న్యూక్లియస్తో ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి తయారై ఉంటాయి అన్నమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి జనరల్గా 2 టైప్స్, గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్లో ఏముంటాయి? న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, మాస్ట్ సెల్స్, ఇసినోఫిల్స్. ఓకేనా. ఎగ్రాన్యులోసైట్స్ అంటే మోనోసైట్స్, లింఫోసైట్స్. గుర్తుపెట్టుకోండి, క్లాసిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే గ్రాన్యులోసైట్స్ అంటే NBME అని గుర్తుపెట్టుకోండి, ఎగ్రాన్యులోసైట్స్ అంటే ML అని గుర్తుపెట్టుకోండి. అంటే న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, మాస్ట్ సెల్స్, ఇసినోఫిల్స్. ఎగ్రాన్యులోసైట్స్ అయితే మోనోసైట్స్, లింఫోసైట్స్. సో ఎందుకు గ్రాన్యులోసైట్స్, ఎందుకు ఎగ్రాన్యులోసైట్స్ అంటున్నామంటే ఈ సెల్స్ యొక్క సైటోప్లాజంలో మనకి చూసారా ఇక్కడ గ్రాన్యూల్స్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి. ఈ గ్రాన్యూల్స్లో కొన్ని రకాల ఎంజైమ్స్, కొన్ని రకాల ప్రోటీన్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ కీమోకైన్స్, సైటోకైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడైతే ఇవి ఇమ్యూన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాయో అలాంటి టైముల్లో వీటిని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాయి. అది ప్యాథోజన్ని చంపడానికన్నా అవ్వచ్చు, లేదు అంటే మిగిలిన ఇమ్యూన్ సెల్స్కి సిగ్నల్ ఇవ్వడానికైనా అవ్వచ్చు. ఓకేనా. సో గ్రాన్యులోసైట్స్ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ లైన్ ఆఫ్ అటాక్. యాక్చువల్లీ ఈ వైట్ బ్లడ్ సెల్స్లో గ్రాన్యులోసైట్స్ అన్నీ కూడా ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టంలోకి వస్తాయంట. అలాగనే ఎగ్రాన్యులోసైట్స్ అనేవి అక్వర్డ్ ఇమ్యూనిటీలోకి వస్తాయని కూడా చెప్పలేము. అంటే ఆ రెండింటికి లింకులో ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఎగ్రాన్యులోసైట్స్ అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వాటి యొక్క సెల్స్ యొక్క సైటోప్లాజంలో ఎలాంటి గ్రాన్యూల్స్ ఉండవు, అందుకే ఎగ్రాన్యులోసైట్స్ అని చెప్పేసి అన్నారు. ఓకేనా. చూడండి, ఈ గ్రాన్యులోసైట్స్ అనేవి మల్టీ లోబెడ్ న్యూక్లియైతో ఉంటాయంట. మనం చూసాం కదా మల్టీ లోబెడ్ న్యూక్లియస్ అనేది ఉంది. అలాగే సమ్ డ్యామేజ్డ్ ప్యాథోజన్ డైరెక్ట్లీ రెగ్యులేట్ ట్రాఫికింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్యాథోజన్ ఉంది, ఆ ప్యాథోజన్ అనేది లోపల ఏదో డ్యామేజ్ అయిపోయింది మన బాడీలోకి వచ్చాక, దాని నుంచి కాంపోనెంట్స్ రిలీజ్ అవుతాయి కదా. ఈ కాంపోనెంట్స్ అన్నిటిని పట్టుకుని వీటిని తీసుకెళ్ళి అక్వర్డ్ ఇమ్యూన్ సిస్టమ్కి సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. ఫస్ట్ న్యూట్రోఫిల్స్ చూద్దాం. మనకి ఎవరు బ్లడ్ రిపోర్ట్ అన్నా చూస్తే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఇచ్చినప్పుడు ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, హిమోగ్లోబిన్ కౌంట్తో పాటు న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ అన్నీ ఇస్తారు. సో వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం చూద్దాం. ఇక్కడ న్యూట్రోఫిల్స్ అనేవి టోటల్ ల్యూకోసైట్స్లో, ఇక్కడ ల్యూకోసైట్స్ అంటే నథింగ్ బట్ వైట్ బ్లడ్ సెల్స్. ఓకేనా. సో మొత్తం వైట్ బ్లడ్ సెల్స్ అన్నిటిని 100% అనుకుంటే అందులో 50 to 70% మనకి న్యూట్రోఫిల్సే ఉంటాయంట. ఓకేనా. ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ న్యూట్రోఫిల్స్. ఒకవేళ ఒక పర్సన్స్ యొక్క బ్లడ్లో న్యూట్రోఫిల్స్ యొక్క కౌంట్ అనేది పెరుగుతూ ఉంటే
దాని అర్థం ఏంటి అంటే ల్యూకోసైటోసిస్, అంటే ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు అన్నమాట. సో న్యూట్రోఫిల్స్ యొక్క కౌంట్ పెరిగితే దాన్ని ల్యూకోసైటోసిస్ అంటాము. దాని ఇండికేషన్ ఏంటంటే సంథింగ్ ఇన్ఫెక్షన్ ఉంది, ఆ ఇన్ఫెక్షన్తో పోరాడడం కోసం అని చెప్పి, దానితో ఫైట్ చేయడం కోసం అని చెప్పి వీటి యొక్క కౌంట్ పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటే ఫాస్ట్గా అటాక్ చేయగలవు అండ్ తొందరగా ప్యాథోజన్ని లేదా యాంటీజన్ని బాడీ నుంచి క్లియర్ చేయగలవు. అండ్ ఇవి ఇన్ఫ్లమేషన్లోని ఫాగోసైటోసిస్లోని పార్టిసిపేట్ చేస్తాయి, అది మనం నిన్న చూసాం. అలాగే బేసోఫిల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి బేసోఫిల్స్ అనేవి నాన్ ఫాగోసైటిక్ గ్రాన్యులోసైట్స్ అంట. అంటే ఇవి ఫాగోసైటోసిస్లో పార్టిసిపేట్ చేయవు. అంటే ఫాగోసైటోసిస్ అంటే ఏంటి, ప్యాథోజన్ని లోపలికి తీసుకుని దాన్ని డిగ్రేడ్ చేసి అది ఆ డెబ్రిస్ని అంతా బయటికి పంపించేసి అవసరమైన పార్ట్ని ఆ సెల్స్ యొక్క సర్ఫేస్ మీద ప్రజెంట్ చేసే వాటిని ఫాగోసైటిక్ సెల్స్ అంటాం. సో ఇక్కడ బేసోఫిల్స్ అనేవి ఆ వర్క్ చెయ్యవు అన్నమాట. సో టోటల్ 100% డబ్ల్యూబీసీ అనుకున్నాం కదా, అందులో లెస్ దెన్ 1% ఉంటాయంట. అంటే బేసోఫిల్స్ నెంబర్ చాలా తక్కువ. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ వాసో డైలేషన్ ప్రాసెస్ అంటే బ్లడ్ వెజల్ అనేది ఎనలార్జ్ అవ్వడం. ఈ వాసో డైలేషన్ ప్రాసెస్లో హిస్టామైన్ గ్రాన్యూల్స్ని బేసోఫిల్స్ రిలీజ్ చేస్తాయంట. బేసోఫిల్సే ఫర్దర్గా మాస్ట్ సెల్స్ కింద కూడా కన్వర్ట్ అవుతాయి. ఇవి ఏం చేస్తున్నాయంట, హిస్టామైన్ గ్రాన్యూల్స్ని రిలీజ్ చేయడం ద్వారా ఎక్కడైతే డ్యామేజ్డ్ సైట్ ఉందో ఆ దగ్గరలో ఉన్న బ్లడ్ వెజల్స్ కానీ క్యాపిలరీస్ కానీ డైలేట్ అవుతున్నాయంట, అంటే ఎనలార్జ్ అవుతున్నాయంట. సో ఆటోమేటిక్గా ఏమవుద్ది, ఎక్కువ బ్లడ్ సెల్స్, ఎక్కువ బ్లడ్ కాంపోనెంట్స్ ఆ రిపేర్ చేయడానికి వచ్చే అవకాశం అంటూ ఉందన్నమాట. అలాగే హెల్మెంతిక్ పారాసైట్స్ గురించి మీరు చదివే ఉంటారు కదా, ఆ హెల్మెంతిక్ పారాసైట్స్కి ఎగైనెస్ట్గా మనకి ఈ బేసోఫిల్స్ అనేవి వర్క్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ మాస్ట్ సెల్స్ అంటే బేసోఫిల్స్లోనే వన్ ఆఫ్ ది టైప్. ఓకే, ఇవి కూడా చాలా లెస్ దెన్ 1% ఉంటాయంట. అయితే బేసోఫిల్స్గానే ఉండొచ్చు కదా, ఎందుకు మాస్ట్ సెల్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి అంటే చూద్దాం. అంటే అన్ని బేసోఫిల్స్ మాస్ట్ సెల్స్ కింద కన్వర్ట్ అవ్వవు, సమ్ నెంబర్ ఉంది. ఓకేనా. ఫ్రమ్ బోన్ మ్యారో mast cells release into bloodstream as undifferentiated cells. undifferentiated cells అంటే ఆ సెల్ ఏ సెల్ అనేది మనం చెప్పలేమంట. ఇప్పుడు డిఫరెన్షియేటెడ్ సెల్ అనుకోండి, ఇది మజిల్ సెల్ అని, ఇది లేకపోతే ఇది హార్ట్ సెల్ అని, ఇదన్నీ మనం చెప్పచ్చు. కానీ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అంటే వాటికి ఎట్లాంటి డిఫరెన్షియేషన్, ఎట్లాంటి ప్రాపర్టీస్ ఉండవు అన్నమాట, జనరల్ సెల్ అంతే. సో బోన్ మ్యారో నుంచి డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి మాస్ట్ సెల్స్ అనేవి అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్లో రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇవి మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే కనెక్టివ్ టిష్యూ. వన్ ఆఫ్ ది బెస్ట్ కనెక్టివ్ టిష్యూ ఏంటి అంటే బ్లడ్. ఓకేనా. అలాగే మ్యూకోసల్ ఎపిథీలియా, మనకి నోస్ దగ్గర ఉండే ఎపిథీలియా దగ్గర. జెనిటో యూరినరీ ట్రాక్ట్, మీరు ఎక్కడి నుంచి అయితే యూరిన్ని ఎజాక్యులేట్ చేస్తారో ఆ జెనిటో యూరినరీ ట్రాక్ట్, అంటే మెయిల్స్లో అయితే పెన్నిస్ అని, ఫీమేల్స్లో అయితే వెజైనల్ ట్రాక్ట్ అని చెప్పి అంటాం. వాటిల్లో మనకి మాస్ట్ సెల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయంట. ఎందుకంటే ఇప్పుడు కనెక్టివ్ టిష్యూ బ్లడ్లోకి ఈజీగా ఎలర్జీస్ వచ్చేస్తాయి. అట్లాగే మ్యూకోసల్ ఎపిథీలియా, మనకి నోటి ద్వారా ముక్కు ద్వారా ఎక్కువ ఇన్ఫెక్షన్ అనేది, అంటే లోపలికి ప్యాథోజన్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే జెనిటో యూరినరీ ట్రాక్స్, మనం యూరిన్ ఎజాక్యులేట్ చేసే ప్లేసెస్ నుంచి కూడా బ్యాక్టీరియా అనేది లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో వాటి ద్వారా అక్కడ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో వాటిని అటాక్ చేయడానికి, అలాగే ఎలర్జీస్ ఫామ్ అవుతున్నాయి అంటే కూడా అక్కడ మాస్ట్ సెల్స్ అనేవి కారణం. ఇక్కడ ఎలర్జీ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అడ్వాంటేజ్, అంటే ఆ పర్టిక్యులర్ మాస్ట్ సెల్స్ వెళ్ళి లేదా పర్టిక్యులర్ ఇమ్యూన్ సెల్స్ వెళ్ళి అక్కడ ఉన్న ప్యాథోజన్స్ని కిల్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఎలర్జీ ఫామ్ అవుద్ది. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ మనకి ఎగైనెస్ట్గా వర్క్ చేసినప్పుడు కూడా ఎలర్జీ అనేది ఫామ్ అవుద్ది. దాని గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఇసినోఫిల్స్ ఎంత ఉంటాయంట, లెస్ దెన్ 1 to 3%, అంటే టోటల్ డబ్ల్యూబీసీ. ఇక్కడ ఆర్బీసీ అని ఇచ్చాను, సారీ, అది డబ్ల్యూబీసీ. ఓకేనా. సో టోటల్ డబ్ల్యూబీసీలో మనకి ఇసినోఫిల్స్ అనేవి 1 to 3% మాత్రమే ఉంటాయంట. ఇవి మొటైల్ ఫాగోసైట్స్ అంట. మొటైల్ అంటే ఏంటి, దానికంటూ మూమెంట్ ఉంది అని అర్థం. సో ఇవి ఎక్కడికన్నా సరే వెళ్ళిపోగలవు. ఓకేనా.
అలాగే డిఫెన్స్ ఎగైనెస్ట్ వార్మ్స్. సో ఏవైతే వార్మ్స్ చిన్న చిన్న అంటే హెల్మెంతిక్ పారాసైట్స్, హెల్మెంతిక్ వార్మ్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ పారాసైటాలజీ గురించి చదివే ఉంటారు 12th ఆ స్టేజ్లో. సో వాటికి ఎగైనెస్ట్గా మనకి ఇసినోఫిల్స్ అనేవి వర్క్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఇసినోఫిల్స్ కొన్ని రకాల సైటోకైన్స్ని కూడా సెక్రీట్ చేస్తాయంట, కొన్ని రకాల సైటోకైన్స్ని రిలీజ్ చేస్తాయంట. ఈ సైటోకైన్స్ అనేవి బి అండ్ టీ లింఫోసైట్స్ని రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడతాయంట. సో ఇక్కడ రెగ్యులేషన్ అనే మాట ఏ విధంగా అన్నా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ ఎక్కువగా వర్క్ చేసేస్తున్నాయి, వాటంత అవసరం లేదు. ఎందుకంటే బాగా ఎక్కువగా వర్క్ చేసినా మన మీద అటాక్ చేసేస్తాయి అవి. సో అంత ఎక్కువ లేదు అంటే బాగా తక్కువగా వర్క్ చేస్తున్నాయి, లేదు అంటే ఒక వైపు వర్క్ చేయాల్సిన ఇంకొక వైపు వర్క్ చేస్తున్నాయి. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసి అవి ఎక్కడ వర్క్ చేయాలో అక్కడికి తీసుకుని రావడాన్ని కూడా రెగ్యులేషన్ అనే అంటాం. సో అట్లాంటి రెగ్యులేషన్లో ఇవి పార్టిసిపేట్ చేస్తాయి. ఆస్తమా, అలర్జీకి ఇసినోఫిల్స్ అనేవి బెస్ట్ కంట్రిబ్యూటర్స్ అంట. ఓకేనా. అలాగే మైలాయిడ్ ఏపీసీస్ అంటే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ లేదా ప్రొఫెషనల్ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్. సో ఇది సెపరేట్. అయితే ఇక్కడ మనకి చూస్తే దీని గురించి మీరు ఎగ్జామ్లో రాయొచ్చు, రాయకపోవచ్చు, బట్ రాస్తే ఎక్కువ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. సో మైలాయిడ్ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇవి గ్రూప్ ఆఫ్ ఫాగోసైటిక్ సెల్స్ అంట. అంటే మోనోసైట్స్, మ్యాక్రోఫేజెస్, డెండ్రైటిక్ సెల్స్ వీటన్నిటిని కలిపి మనం మైలాయిడ్ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అని అంటాం. ఇవి మైలాయిడ్ ప్రోజెనిటర్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయంట. సో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే నిన్న చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో, ఎప్పుడైతే ఈ ప్యాథోజన్ బాడీలోకి ఎంటర్ అవుతుందో ఆ ఎంటర్ అయిన ప్యాథోజన్ని తీసుకుని దాన్ని డీగ్రేడ్ చేసి అందులో ఉన్న ఒక పర్టిక్యులర్ ప్రోటీన్ని కానీ పాలీసాకరైడ్ని కానీ లేదా ఏదైనా బయోమాలిక్యూల్ని, అంటే అది న్యూక్లిక్ యాసిడ్ అవ్వచ్చు, లిపిడ్ అవ్వచ్చు, వీటిని తీసుకుని వాటి యొక్క సెల్ యొక్క సర్ఫేస్ మీదే ప్రజెంట్ చేయడం ద్వారా ఏమవుతుంది, అక్వర్డ్ ఇమ్యూన్ సిస్టంలో ఉండే సెల్స్ వాటిని రికాగ్నైజ్ చేసి, ఇంపార్టెంట్గా టీ అండ్ బి లింఫోసైట్స్ వాటిని రికాగ్నైజ్ చేసి వాటిని ఆ సిగ్నల్స్ ద్వారా, అంటే ఈ ప్రోటీన్ స్ట్రక్చరు ఆ ప్యాథోజన్లో మెయిన్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్లో స్పైక్ ప్రోటీన్ ఎలాగ మెయిన్, ఆ స్పైక్ ప్రోటీన్కి ఎగైనెస్ట్గా యాంటీబాడీస్ లేదా ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ని తయారు చేయడానికి ఈ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ ఓన్లీ ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించినవా, అక్వర్డ్ ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించినవా అని చెప్పలేమన్నమాట. సో రెండు విధాలుగా కూడా అవి వర్క్ చేస్తాయి. ఓకేనా. అందుకే బ్రిడ్జ్ బిట్వీన్ ఇన్నేట్ అండ్ అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ అని అన్నారు. సరే, మోనోసైట్స్ చూద్దాం. మోనోసైట్స్ టోటల్ డబ్ల్యూబీసీలో అంటే టోటల్ వైట్ బ్లడ్ సెల్స్లో 5 to 10% మాత్రమే ఉంటాయంట. డిఫరెన్షియేట్ అండ్ డైవర్సిఫై ఇంటూ టిష్యూ రెసిడెంట్ ఫాగోసైటిక్ సెల్స్. ఇక్కడ చూసారా, మోనోసైట్స్ అనేవి స్పెసిఫిక్ టిష్యూలోకి అంటే లంగ్స్లోకి వెళ్ళినాయి అంటే ఆ రెసిడెంట్ అంటే ఆ ప్లేస్కి సంబంధించిన ఫాగోసైటిక్ సెల్స్ కింద మారిపోతాయంట. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఆస్టియోక్లాస్ట్ అంటే ఒకవేళ ఈ మోనోసైట్సే బోన్లోకి వెళ్ళి అక్కడ ఫాగోసైటిక్ సెల్ కింద అయితే కనుక వాటిని ఆస్టియోక్లాస్ట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. లేదు సెంట్రల్ నర్వస్ సిస్టంలోకి వెళ్తే కనుక వాటిని మైక్రోగ్లియల్ సెల్స్ అంటాం. లంగ్స్లోకి వెళ్తే కనుక ఆల్వియోలర్ మ్యాక్రోఫేజెస్ అంటాం. అంటే ఏమవుతుంది ఇక్కడ దాని పని ఏంటి, ఫాగోసైటోసిస్ చేయడమే, కానీ స్పెసిఫిక్ టిష్యూని బేస్ చేసుకుని వాటి యొక్క నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఈ మోనోసైట్స్ అనేవి మనకి గ్రాన్యులోసైట్ మోనోసైట్ ప్రోజెనిటర్ సెల్ మనం చెప్పుకున్నాం కదా. గ్రాన్యులోసైట్ మోనోసైట్ ప్రోజెనిటర్ నుంచి మనకి మోనోసైట్స్, న్యూట్రోఫిల్స్ కూడా వస్తాయి. ఓకేనా. సో మోనోసైట్స్ ఇంపార్టెంట్గా 2 types అంట. ఇన్ఫ్లమేటరీ మోనోసైట్స్ అంటే ఆ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దానికి రెస్పాండ్ అవుతాయి. అలాగే పెట్రోలింగ్ మోనోసైట్స్ మనకి నైట్ టైం పోలీసులు పెట్రోలింగ్ చేస్తారు కదా, దొంగలు ఎవరన్నా ఉన్నారా అని. అలాగా మోనోసైట్స్ అనేవి తిరుగుతూ ఉంటాయంట మొత్తం బాడీ అంతా కూడా. సో తిరుగుతూ ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ ఉందో లేదో, అంటే ఎక్కడన్నా దాక్కుని ఉందేమో ఏదైనా ప్యాథోజన్ లేదా ఏదైనా పారాసైట్ అని ఐడెంటిఫై చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇన్ఫెక్షన్ లేనప్పుడు కూడా
వాటికి మొత్తం ఈ మోనోసైట్స్ అన్ని తిరిగి ఎక్కడ ఏ డ్యామేజ్లు లేకుండా ఎక్కడ ఏ ప్యాథోజన్ ఉన్నా సరే దాన్ని రికాగ్నైజ్ చేసి వేరే ఒక సెల్స్కి సిగ్నల్ ఇచ్చే విధంగా వర్క్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో డాండ్రైటిక్ సెల్స్. So dendritic cells, a type of macrophages having long membrane extensions. So dendritic cells ki long extensions ఉంటాయంట. ఓకేనా. సో ఇవి కూడా ఏం చేస్తాయి, ఫాగోసైటోసిస్ చేస్తాయి, అలాగే రిసెప్టార్ మీడియేటెడ్ ఎండోసైటోసిస్. మనం లాస్ట్ క్లాస్లో చూసాం, ప్యాథోజన్ మ్యాక్రోఫేజ్ సెల్ యొక్క రిసెప్టార్ మీద బైండ్ అయ్యి అక్కడి నుంచి అది ఎండోసైటోసిస్ అవుతుంది. సో ఆ ప్రాసెస్నే రిసెప్టార్ మీడియేటెడ్ ఎండోసైటోసిస్ అంటాం. సో ఆ రిసెప్టార్ మీడియేటెడ్ ఎండోసైటోసిస్ ద్వారానే డెండ్రైటిక్ సెల్స్ లేదా డీసీ సెల్స్ అనేవి మనకి ఫాగోసైటోసిస్ని ఇనిషియేట్ చేస్తాయి అన్నమాట. అలాగే లింఫోసైట్స్. సో లింఫోసైట్స్ చూస్తే ఎన్ని ఉంటాయంట మనకి ఒక టైంలో మన మొత్తం బాడీలో 10⁻12 ట్రిలియన్స్ వేల కోట్లలో ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా. వేల కోట్లని కూడా అనలేము, లక్షల కోట్లలో ఉంటాయి. ఓకేనా. సో ఇవి టోటల్ 20 to 40% ఉంటాయంట బ్లడ్లో. టోటల్ బ్లడ్లో 20 to 40% ఉంటాయి. అలాగే బ్లడ్కి పక్కనే మనకి లింఫాటిక్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ లింఫాటిక్ సిస్టంలో 99% మనకి లింఫోసైట్సే ఉంటాయంట. సో లింఫోసైట్స్ మేజర్గా టీ లింఫోసైట్స్ అని, బి లింఫోసైట్స్ అని, ఎన్కే సెల్స్ అని అంటాం. ఓకేనా. అయితే ఈ టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్, ఎన్కే సెల్స్ మీద కొన్ని రకాల స్పెసిఫిక్ ప్రోటీన్స్ ఉంటాయంట. అంటే సెల్ పైన, సెల్ యొక్క సర్ఫేస్ పైన కొన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయంట. ఆ ప్రోటీన్స్ని ఏమంటాము అంటే సిడీస్ అంటాం. సిడి అంటే ఇక్కడ ఏంటి అంటే క్లస్టర్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆర్ డిజిగ్నేషన్. సో CD8 సెల్స్ అని, అంటే ఆ సర్ఫేస్ ఉన్న ప్రోటీన్స్ని బట్టి టీ సెల్స్ని మళ్ళీ CD8 సెల్స్ అని, CD4 సెల్స్ అని ఇట్లా మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకేనా. ఇన్ అడిషన్ టు సిడి, సర్ఫేస్ సిగ్నేచర్స్, అంటే వీటిని సర్ఫేస్ సిగ్నేచర్స్ అంటాం, అంటే ఒక ఇండికేషన్ మాట. ఓకేనా. T and B cells express the antigen specific receptors called TCR and BCR. అంటే సిడి ప్రోటీన్సే కాకుండా టీ అండ్ బి లింఫోసైట్స్ టీ సెల్ రిసెప్టార్స్ని, బి సెల్ రిసెప్టార్స్ని కూడా కలిగి ఉంటాయంట. వాటిని ఇక్కడ షార్ట్ కట్లో మనం TCR అండ్ BCR అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా. సో క్లోన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకేలాగా కనిపించే అన్నిటిని కూడా మనం క్లోన్ అని అంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఉంది, ఒక బి లింఫోసైట్ ఉంది అనుకుందాం. ఈ బి లింఫోసైట్ ఏం చేస్తుంది, ఒక ప్యాథోజన్కి ఎగెయినెస్ట్గా, ఒక యాంటీజన్కి ఎగెయినెస్ట్గా అది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగా సేమ్ ఒకే ప్యాథోజన్కి ఎగెయినెస్ట్గా ఏవైతే బి లింఫోసైట్స్ అనేవి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో వాటన్నిటిని కూడా క్లోన్ అని చెప్పేసి అంటాం అన్నమాట. చూడండి, మనకి ఇంకొక టర్మ్ ఉంటుంది, నెయివ్ అంటే ఏంటంటే మెచ్యూర్ అయిన ఏవైతే టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ ఉంటాయో వాటిని నెయివ్ సెల్స్ అంటాం. ఇవి ఫాస్ట్గా వెంటనే యాంటీజన్ని ఎన్కౌంటర్ చేసేటట్లు లేదా వెంటనే యాంటీజన్ని కిల్ చేసే విధంగా రెడీ అయి ఉంటాయి. ఓకేనా. అలాగే ఎఫెక్టార్ సెల్స్ ఉంటాయి, మెమొరీ సెల్స్ ఉంటాయి. మనం మెమొరీ సెల్స్ గురించి కూడా లాస్ట్ టైం చెప్పుకున్నాం. అలాగే లింఫోసైట్స్ ప్రైమరీ అండ్ సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ని కూడా చూపిస్తాయంట. సో ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే మన బాడీలోకి ప్యాథోజన్ వస్తుందో దానికి ఎగెయినెస్ట్గా చూపించే ఇమ్యూన్ రెస్పాన్స్ని ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అని, వన్స్ ఆ ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ కంప్లీట్ అయిపోయాక, అంటే ప్యాథోజన్ని కిల్ చేసేసాక కొన్ని లింఫోసైట్స్ అనేవి మెమొరీ సెల్స్ కింద స్టోర్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే మళ్ళీ సెకండ్ టైం సేమ్ ప్యాథోజన్ అటాక్ చేస్తుందో అట్లాంటప్పుడు ఈ పర్టిక్యులర్ స్టోర్ అయిన ఉన్న మెమొరీ సెల్స్ అనేవి అగైన్ మళ్ళీ ప్రొలిఫరేట్ అయ్యి, అంటే ఎక్కువ నెంబర్ అయ్యి ఆ సెకండ్ టైం వచ్చిన ప్యాథోజన్ని అటాక్ చేస్తుంది. దీన్నే సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అని చెప్పేసి అంటాం. చూద్దాం. చూసారా టీ సెల్స్ మేజర్గా CD8+ సెల్స్, CD4+ సెల్స్, అంటే వాటి సెల్ సర్ఫేస్ మీద ఉండే ప్రోటీన్స్ని బేస్ చేసుకుని టీ సెల్స్ని మనం CD8 అని, CD4 అని అలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మనకి CD8, CD4 అనేది ఇంపార్టెంట్గా చూద్దాం. ఓకేనా. సో
CD8 సెల్స్ని సైటోటాక్సిక్ కిల్స్ సెల్స్ అంటారంట. ఒక ప్యాథోజన్ వచ్చిందంటే దాని మీదకి కొన్ని రకాల కెమికల్ మాలిక్యూల్స్ని రిలీజ్ చేసి ఈ టీ సెల్స్ చంపేస్తాయంట. అందుకే సైటోటాక్సిక్ అని చెప్పేసి అంటాం. అంటే సెల్కి టాక్సిక్ నేచర్ని క్రియేట్ చేస్తుంది, అంతే కదా. ఇది రిలీజ్ చేసే కెమికల్స్ వలన ప్యాథోజన్ యొక్క సెల్ అనేది టాక్సిక్ అయిపోతుంది. ఎప్పుడైతే టాక్సిక్ అయిపోతుందో ఆటోమేటిక్గా సెల్ అనేది, ఆ ప్యాథోజన్ అనేది చచ్చిపోతుంది అనమాట. సో CD4 సెల్స్ అనేవి ఎక్కువగా ఈ బి సెల్స్కి సిగ్నల్ ఇవ్వడానికి పనికొస్తాయంట. మనం చెప్పుకున్నాం కదా, ఫాగోసైటిక్ సెల్స్ లేదా యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ అనేవి ఈ ప్యాథోజన్ యొక్క ప్రోటీన్ని కానీ పాలీసాకరైడ్ని కానీ వాటి యొక్క సర్ఫేస్ మీద ప్రజెంట్ చేసి మిగిలిన సెల్స్కి సిగ్నల్ ఇస్తాయని. ఆ సిగ్నల్ని రిసీవ్ చేసుకునేవే CD4 సెల్స్ అంట. ఈ CD4 సెల్స్ ఎయిదర్ CD8 సెల్స్కి కానీ లేదు అంటే బి సెల్స్కి కానీ సిగ్నల్ ఇస్తాయి అంట. CD8 సెల్స్కి సిగ్నల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, CD8 సెల్స్ ప్యాథోజన్ మీదకి కొంత టాక్సిక్ మాలిక్యూల్స్ని రిలీజ్ చేస్తుంది. అలాగే బి సెల్స్ అయితే ప్లాస్మా సెల్స్ కింద కన్వర్ట్ అయ్యి ఆ ప్లాస్మా సెల్స్ అనేవి యాంటీబాడీస్ని తయారు చేస్తాయంట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మనకి బి అండ్ టీ లింఫోసైట్స్ గురించి అలాగే న్యాచురల్ కిల్లర్ సెల్స్ గురించి లిటిల్ బిట్ చూద్దాం. ఓకేనా. సైట్ ఆఫ్ మెచ్యురేషన్ ఇక్కడ చూడండి, ప్రొడ్యూస్ అయ్యేది బి అండ్ టీ లింఫోసైట్స్ రెండు బోన్ మ్యారోలోనే, మనం ముందు చదువుకున్నట్టు. సో బి అండ్ టీ లింఫోసైట్స్ అనేవి బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతున్నాయి, కానీ బి సెల్స్ ఎక్కడ మెచ్యూర్ అవుతున్నాయి అంటే విత్ ఇన్ ది బోన్ మ్యారో. అసలు అంటే బోన్ మ్యారోలో మెచ్యూర్ అవుతున్నాయి కదా, బోన్ మ్యారోలో తయారవుతున్నాయి కదా, అందుకని చెప్పి దానికి బి లింఫోసైట్స్ అని పెట్టారా అంటే కాదంట. ఫస్ట్ టైం బర్డ్స్లో బొస్సా ఆఫ్ ఫ్యాబ్రీషియస్ అనే పార్ట్ నుంచి, అది గట్టకి అంటే డైజెస్టివ్ ట్రాక్ట్కి దగ్గరలో ఉండే ఒక పార్ట్ అన్నమాట బర్డ్స్, ఇంపార్టెంట్గా చికెన్లో. సో బొస్సా ఫ్యాబ్రీషియస్ నుంచి ఈ బి లింఫోసైట్స్ అనేవి జనరేట్ అవ్వడం, ప్రొడ్యూస్ అవ్వడం చూసారంట. అందుకని బి లింఫోసైట్స్ అని పెట్టారు. తర్వాత హ్యూమన్స్లో బోన్ మ్యారో నుంచి కూడా ఇవి రిలీజ్ అవుతున్నాయి అని చెప్పి ఐడెంటిఫై చేశారంట. ఓకేనా. సో బి లింఫోసైట్స్ పైన మనకి ఏముంటాయంట, బి సెల్ రిసెప్టార్స్ అలాగే ఇమ్యూనోగ్లోబ్యులిన్స్. ఐజీ అంటే ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు, మెంబ్రెయిన్ బౌండ్. ఇది చూసారా ఇక్కడ సెల్, ఇది సెల్ మెంబ్రెయిన్ అయితే బి సెల్ది, అంటే బి సెల్ తర్వాత ప్లాస్మా సెల్ కింద కన్వర్ట్ అవుద్ది అని అనుకున్నాం కదా. వీటి మీద చూసారా కొన్ని ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ వై షేప్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, వీటినే యాంటీబాడీస్ అంటన్నమాట. సో మెంబ్రెయిన్ బౌండ్ అంటే మెంబ్రెయిన్కి బైండ్ అయి ఉన్నాయి కాబట్టి మెంబ్రెయిన్ బౌండ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అని చెప్పేసి అంటున్నాం. కొన్ని యాంటీబాడీస్ అనేవి ఫ్రీ యాంటీబాడీస్ కూడా ఉంటాయంట, అంటే అవి సర్క్యులేషన్లో అంటే బ్లడ్ సర్క్యులేషన్లో ఫ్రీగా తిరుగుతాయి. ఓకేనా. సో బి లింఫోసైట్స్ కెన్ ఇంప్రూవ్ దర్ ఎబిలిటీ టు బైండ్ యాంటీజెన్ త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ సొమాటిక్ హైపర్ మ్యూటేషన్. అంటే సొమాటిక్ హైపర్ మ్యూటేషన్ ద్వారా ఈ బి లింఫోసైట్స్ వాటి యొక్క జెనెటిక్ స్ట్రక్చర్ని చేంజ్ చేసుకుని, ప్రతిసారి చేంజ్ చేసుకుని స్పెసిఫిక్గా ఈచ్ టైప్ ఆఫ్ యాంటీజెన్కి స్పెసిఫిక్గా ఈచ్ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుందంట. ఓకేనా. సో అలాగే ఫంక్షనల్ క్లాసెస్ ఉంటాయి బి లింఫోసైట్స్లో. సో ఫంక్షనల్ క్లాసెస్ అంటే కొన్ని బి లింఫోసైట్స్ IgA యాంటీబాడీస్ని, కొన్ని IgDని, కొన్ని IgEని, అట్లాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ని అవి జనరేట్ చేయగలవంట. ఇట్లాగా ఫంక్షనల్ క్లాస్ని బట్టి ఎప్పుడైతే బి సెల్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాయో దాన్ని క్లాస్ స్విచ్చింగ్ అంటన్నమాట. స్విచ్ అవుతుంది ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి. అంటే కొన్ని బి సెల్స్ IgAని, కొన్ని బి సెల్స్ IgEని, కొన్ని IgMని, కొన్ని IgDని, కొన్ని IgEని, మనకు 5 రకాలు ఉన్నాయి, ఇంకెక్కువ లేవు. ఓకేనా. సో వాటిని ప్రొడ్యూస్ చేస్తాయంట. సో చూసారు కదా, యాక్టివేటెడ్ బి సెల్స్ అనేవి ఎఫెక్టార్ సెల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఈ ఎఫెక్టార్ సెల్స్ని ఇక్కడ మనం ఏమంటున్నాము అంటే ప్లాస్మా సెల్స్ అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా. సో దే లాస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సర్ఫేస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ అండ్ బికమ్ హైలీ స్పెషలైజ్డ్ ఫర్ సెక్రీషన్ ఆఫ్ యాంటీబాడీస్. సో అప్పుడు ఏమవుతుంది అంట, స్లోగా చూసారా మెంబ్రెయిన్ బౌండ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ని వదిలేసి రిలీజ్ చేయడం మానేసి ఇట్లా ఫ్రీగా యాంటీబాడీస్ ఎక్కడికన్నా వెళ్ళి లేదా ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ ఎక్కడికన్నా వెళ్ళి కిల్ చేసేటట్లు ఈ ప్లాస్మా సెల్స్ అనేవి యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తున్నాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్ లేదా NK సెల్స్.
సో ఎన్కే సెల్స్ స్పెసిఫిక్గా ఎలాంటి యాంటీజెన్కి సంబంధించిన ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ని కానీ లేదా బి సెల్స్ టీ సెల్స్ లాగా బీసీఆర్ టీసీఆర్ అంటే బి సెల్ రిసెప్టార్స్ని టీ సెల్ రిసెప్టార్స్ని ఇట్లాంటిని ప్రొడ్యూస్ చేయమంట. కానీ వీటిని గుర్తించడానికి మనకు ఒక రిసెప్టార్ ఉంటుందంట, ఒక ప్రోటీన్ ఉంటుందంట. ఇవి ఎన్కే సెల్స్ అని చెప్పి మనం గుర్తించడానికి దాన్నే NK1.1 అని చెప్పేసి అంటన్నమాట. సో టోటల్ WBCలో అంటే టోటల్ వైట్ బ్లడ్ సెల్స్లో న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేవి 5 to 10% ఉంటాయంట. ఓకేనా. సో ఇవి మేజర్గా వేటిని అటాక్ చేస్తాయంట, ట్యూమర్ సెల్స్ అంటే క్యాన్సర్ సెల్స్ని, అలాగే వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని ఇవి అటాక్ చేస్తాయంట. అంటే ఏదైనా సెల్కి వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యిందంటే దాని నుంచి మిగిలిన సెల్స్కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా స్ప్రెడ్ అవ్వకుండా ఇవి ఆపుద్దంట. ఓకేనా. సో క్లాస్ 1 MHC గురించి ఇక్కడ చెప్పాడు కదా, క్లాస్ 1 MHC గురించి క్లియర్గా చూద్దాం. ఓకేనా. సో ఎన్కే సెల్స్ వీటిని అటాక్ చేస్తుందంట ఏవైతే క్లాస్ 1 MHCతో రిప్రజెంట్ చేయబడి ఉంటాయో అలాంటి ప్యాథోజన్స్నే ఎన్కే సెల్స్ అనేవి యూజువల్గా క్లాస్ 1 MHC సెల్స్, క్లాస్ 1 MHC రిసెప్టార్ లేదా ప్రోటీన్ మాలిక్యూల్ లేని సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటాక్ చేస్తుందంట. అంటే మనకి బాడీలో ఉన్న ప్రతి సెల్ మీద క్లాస్ 1 MHC అనే ప్రోటీన్, గ్లైకోప్రోటీన్ ఉంటుందంట. కానీ ట్యూమర్ సెల్స్ మీద, ఇంపార్టెంట్గా వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ మీద ఇవి ఉండవంట క్లాస్ 1 MHC సెల్స్. అంటే వైరస్ ఇన్ఫెక్ట్ అయిన సెల్స్ మీద, క్యాన్సర్ సెల్స్ మీద ఉండవంట. సో అలాంటి వాటిని రికాగ్నైజ్ చేసి ఎన్కే సెల్స్ అనేవి చంపేస్తాయి అన్నమాట. సో మనం ఇక్కడ చాలా మ్యాటర్ ఇచ్చాడు, అంతా మనం చదవక్కర్లేదు అన్నమాట. సో టీ లింఫోసైట్స్ ఎక్కడ మెచ్యూర్ అవుతాయంట, సైట్ ఆఫ్ మెచ్యూరేషన్. అంటే ఇవి ప్రొడ్యూస్ అవ్వడం బోన్ మ్యారోలోనే అవుతాయి, కానీ వాటి మెచ్యూరేషన్ అనేది థైమస్ గ్లాండ్లో అవుతుందంట. థైమస్ గ్లాండ్ అనేది మనకి హార్ట్కి కొంచెం పైన ఉంటుందన్నమాట. ఓకేనా. ఓన్లీ రికాగ్నైజ్డ్ యాంటీజెన్ పార్టికల్స్ విచ్ ఆర్ బౌండ్ టు MHC. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది MHC అంటే ఏంటంటే మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అన్నమాట. సో మనము ఇందాక వరకు చెప్పుకుంటున్నాం కదా, యాంటీజెన్స్ అనేవి యాంటీజెన్ యొక్క పార్ట్ ప్రోటీన్స్ కానీ పాలిసాకరైడ్ మాలిక్యూల్స్ కానీ మ్యాక్రోఫేజెస్ లేదా యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ యొక్క సర్ఫేస్ మీద ప్రజెంట్ చేయబడతాయని. ఎక్కడ సర్ఫేస్ అంటే ఆ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ యొక్క సర్ఫేస్ మీద మనకి MHC కాంప్లెక్సెస్ అనేవి ఉంటాయంట. ఆ MHC కాంప్లెక్సెస్ మీద వీటిని ప్రజెంట్ చేస్తాయంట. సో అందుకే టీ లింఫోసైట్స్ యాంటీజెన్ పార్టికల్స్ అంటే బాడీలోకి వచ్చిన అన్ని యాంటీజెన్స్ని డైరెక్ట్గా రికాగ్నైజ్ చెయ్యలేమంట. ఓన్లీ ఆ యాంటీజెన్ ప్రాసెసింగ్ అయిపోయి ప్రజెంటేషన్ ఎప్పుడైతే MHC మీద అవుతుందో అప్పుడే వాటిని రికాగ్నైజ్ చేసి మనకి ఎయిదర్ టీ సైటోటాక్సిక్ సెల్ కానీ లేదు అంటే బి సెల్స్కి కానీ సిగ్నల్ ఇస్తాయంట. ఓకేనా. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, టీ హెల్పర్ సెల్స్ అని, టీ సైటోటాక్సిక్ సెల్స్ అని 2 రకాల లింఫోసైట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి, టీ హెల్పర్ సెల్స్, వీటినే CD4 అంటాం. ఈ టీ హెల్పర్ సెల్స్ యూజువల్గా MHC2 మీద ప్రజెంట్ చేయబడ్డ యాంటీజెన్స్ని రికాగ్నైజ్ చేస్తుంది. అలాగే టీ సైటోటాక్సిక్ సెల్స్ అనే వాటిని మనం CD8 సెల్స్ అంటాం. ఇవి పర్టికులర్గా MHC1 మీద రిప్రజెంట్ చేయబడిన యాంటీజెన్స్ని రికాగ్నైజ్ చేస్తుంది. ఓకేనా. నెయివ్ CD8+ సెల్స్ ఇందాక చెప్పుకున్నాం. నెయివ్ అంటే ఏవైతే సెల్స్ మెచ్యూర్ అయ్యి ప్యాథోజన్ని లేదా యాంటీజెన్ని ఎన్కౌంటర్ చేయడానికి రెడీగా ఉంటాయో అలాంటి వాటిని మనం నెయివ్ సెల్స్ అని చెప్పేసి అంటాం. ఈ నెయివ్ సెల్స్ అనేవి ఫర్దర్గా CTL అంటే సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్ లేదా వాటిని ఏమంటాము అంటే TC సెల్స్ అని, CD8 సెల్స్ అని అంటాం అన్నమాట. ఓకేనా. సో CD8 సెల్స్ యూజువల్గా MHC1 కాంప్లెక్స్ మీద ఏవైతే యాంటీజెన్స్ రిప్రజెంట్ చేయబడతాయో వాటిని రికాగ్నైజ్ చేసి అవి బ్లడ్లో ఇంకెక్కడన్నా ఉన్నాయా లేదా బాడీలో ఇంకెక్కడన్నా ఉన్నాయా అని చూసి వాటిని టార్గెట్ చేసి చంపేస్తాయి అన్నమాట. ఓకేనా. సో CD4 అండ్ CD8 సెల్స్ మనకి బ్లడ్లో 2:1 రేషియోతో ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు మెటీరియల్లో ప్రొవైడ్ చేశాను. ఇక్కడ ఏమైనా ఎక్సెస్ పాయింట్స్ ఉంటే మీరు తీసుకుని రాయొచ్చు.
ఓకేనా. సో టీ లింఫోసైట్స్ ఇక్కడితో సరిపోతే, సో ఇవన్నీ మీకు అవసరం లేదు. ఓకేనా. సో అనదర్ టైప్ ఆఫ్ టీ లింఫోసైట్స్ ఏంటంటే రెగ్యులేటరీ టీ సెల్స్ అంట. ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ మనకి ఎగైనెస్ట్గా వర్క్ చేస్తుందో అలాంటి టైంలో ఈ రెగ్యులేటరీ టీ సెల్స్ లేదా టీ రిజ్ అనే సెల్స్ రిలీజ్ అయ్యి ఇమ్యూన్ రెస్పాన్స్ జరగకుండా ఆపుతాయంట. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఆపకపోతే కనుక మన ఇమ్యూన్ సిస్టమ్ మనల్ని అటాక్ చేస్తుంది. వాటి గురించి మనం హైపర్ సెన్సిటివిటీ, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ క్లాసుల్లో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూసారా ఎట్లాగా, ఇది మ్యాక్రోఫేజ్. చూసారా ఈ మ్యాక్రోఫేజ్ పైన ఇక్కడ చూడండి ఎంహెచ్సి కాంప్లెక్స్లు ఉన్నాయి. ఈ ఎంహెచ్సి కాంప్లెక్స్ల మీద ఎల్లో కలర్లో ఒక డాట్ ఉంది కదా, అది యాంటీజెన్ యొక్క పార్ట్. దాన్ని ఎపిటోప్ అని కూడా అంటామని చెప్పాను. సో చూసారా CD8 సెల్స్ కానీ CD4 సెల్స్ కానీ వాటి యొక్క సిగ్నల్స్ని రిసీవ్ చేసుకోవడం, దానికి తగ్గట్టు కీమోకైన్స్ని, సైటోకైన్స్ని అంటే ఇంటర్ల్యూకిన్స్ని ఇట్లాంటిని రిలీజ్ చేయడం లాంటివి చేసి ఫైనల్గా ఆ ప్యాథోజన్ని చంపేస్తాయి అన్నమాట. సో ఇది సెల్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ గురించి. సో సెల్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్, ఆర్గాన్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ అన్నమాట ఆ యూనిట్ నుంచి. సో గుర్తుపెట్టుకుని క్లియర్గా 2-3 సార్లు రివైజ్ చేసుకుని చదవండి. ఓకేనా.